హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బేబీ గర్ల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ మనకి సోనీ లివ్ యాప్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈరోజు తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే ఒక హాస్పిటల్ పాప అయితే పుడుతుంది గైస్. ఆ పాపను ఎవరు కిడ్నాప్ అయితే చేస్తారు. హాస్పిటల్ నుంచి ఆ పాపని అయితే కిడ్నాప్ చేస్తారు గైస్. అయితే పోలీసులు కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేల్చింది ఏంటి, కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, అసలు పాపని కిడ్నాప్ చేసింది ఎవరు, దేనివల్ల కిడ్నాప్ చేస్తారు, వాళ్ళ ఇంకా మోటివ్ ఏంటి, మరి పోలీసుని కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, మరి పాపని కిడ్నాప్ చేసిన అతను ఎలా పట్టుకున్నారు, మరి పాపని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పారా లేదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ సూపర్గా అనిపించింది. మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు సూపర్గా అనిపించింది. వాళ్ళ ఇంకా కోర్ కానివ్వండి, ఆ ఇంపాక్ట్ కానివ్వండి సూపర్గా అనిపించింది. ఏంటంటే మంచి మెసేజ్ ఉంది మూవీలో. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అనకంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పాలి గైస్. మంచి ఇంపాక్ట్ ఉంది మూవీలో. ఇంకా కోర్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఎంచుకున్నారో సూపర్గా ఉంటుంది. దాన్ని తీసుకెళ్లే విధానం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాప మిస్సింగ్ అని తెలుస్తుందో హాస్పిటల్ నుంచి, అక్కడి నుంచి మూవీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది, గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది. దాని వెనుక సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో మనకి ఆలోచించేలా చేస్తుంది మూవీలో. అంటే ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. మీరు చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూవీ కొద్దిగా ల్యాగ్ అవ్వడం వల్ల కొద్దిగా స్లో బేస్గా వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది కానీ ఇంకెంతసేపు లాగుతారని అయితే ఫీల్ అయితే వస్తుంది. అందుకే మనకు కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. బట్ ఏదైతే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ చెప్పాలనుకున్నారో అది మాత్రం ఇంపాక్ట్ సూపర్గా అనిపించింది. ఆ కోర్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో, ఆ ఎంగేజింగ్ థ్రిల్లింగ్ ఎక్కడ మనకి మిస్ అయితే అవ్వదు. బట్ ఏంటంటే కొద్దిగా ల్యాగ్ చేయడం వల్ల మూవీ మనకి కొంచెం స్లో బేస్గా అనిపిస్తుంది, అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతుంది. బట్ క్లైమాక్స్కి వచ్చే వరకు మనకి సూపర్గా అయితే థ్రిల్ అయితే ఫీల్ అవుతాం మూవీ చూస్తున్నందుకు. అంతే మూవీలో ఎమోషన్ కూడా అంతే మనకు కనెక్ట్ అవుతుంది. మూవీ మనకి కనెక్ట్ అవుతాం మూవీతో, మనం ఎమోషన్ కూడా ఆ కోర్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ కానివ్వండి, ఆ తీసుకెళ్లే విధానం కానివ్వండి, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఆలోచింపేలా చేస్తుంది. ఆ ఇంకా సబ్జెక్ట్ అలా ఉంటుంది, ఆలోచించేలా చేస్తుంది. ఆ ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది మూవీలో. సూపర్గా అనిపిస్తుంది. మీరు చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. మీరు వాచ్ చేయండి గైస్. మూవీ సూపర్గా ఉంది. బేబీ గర్ల్ మూవీ ఏంటంటే కొద్దిగా మధ్యలో డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ల్యాగ్ అవ్వడం వల్ల మూవీ మనకి బోర్ ఫీల్ అయితే చేస్తుంది అక్కడక్కడ. బట్ వెళ్ళే కొద్దీ ఎంగేజ్ థ్రిల్ కూడా అంతే మనం ఫీల్ అవుతాం మూవీలో. అంటే మూవీ మనకి ఏంటంటే కనెక్ట్ అయిపోతాం, అలా ఉంటుంది మూవీ. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడైతే మనకైతే అనిపిస్తుంది. ఆ ఎమోషన్ కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, మనకైతే ఇంప్రెసింగ్గా అనిపిస్తుంది. మూవీ మాత్రం రికమెండ్ చేస్తున్నాను గైస్. అక్కడక్కడ కొద్దిగా బోర్ ఫీల్ అవుతారు, కొద్దిగా లాగ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మూవీ మాత్రం వర్త్ వాచబుల్ మూవీ. ప్రెజెంట్ సోనీ లివ్లో అవైలబుల్ ఉంది మూవీ, స్ట్రీమింగ్ అవుతుంది. నేనైతే చూడడం జరిగింది. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి బేబీ గర్ల్ మూవీ. బేబీ గర్ల్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ. సబ్జెక్ట్ బాగుంది, ఇంకా కోర్ బాగుంది, ఆ ఇంపాక్ట్ కూడా సూపర్గా అనిపించింది. ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో అది కూడా సూపర్గా డెలివర్ చేశారు. బట్ ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అవ్వడం వల్ల కొద్దిగా స్లో బేస్గా అనిపిస్తుంది. ఆ ఎమోషన్ కూడా అంతే కనెక్ట్ అవుతాం. పర్ఫార్మెన్స్ కూడా అందరి బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లో అయితే సూపర్గా అనిపించాయి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. వాచ్ చేయండి బేబీ గర్ల్. ప్రెజెంట్ సోనీ లివ్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, బేబీ గర్ల్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.